అగ్రరాజ్యంను మంచు తుఫాన్ ముంచేస్తోంది. విరుచుకుపడుతున్న ఫెర్న్ తుఫానుతో ఆ దేశం అతలాకుతలమైపోయింది. ఓవైపు ఆకాశం నుంచి నిరంతరంగా కురుస్తున్న మంచు, మరోవైపు నేలపై గడ్డకట్టేసిన మంచు మధ్య అమెరికన్ల జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దక్షిణ రాష్ట్రాల నుంచి ఈశాన్య ప్రాంతాల వరకు విస్తరించిన ఈ మంచు బీభత్సం వల్ల సుమారు 10 లక్షల ఇళ్లు, వ్యాపార సముదాయాలు అంధకారంలో మునిగిపోయాయి. భారీగా కురుస్తున్న మంచు, గడ్డకట్టే చలి కారణంగా విద్యుత్ లైన్లు తెగిపోయి ప్రజలు అంధకారంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. 300కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్రమైన చలి కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. టెక్సాస్, లూసియానా, న్యూయార్క్ నగరాల్లో పలువురు చలికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ సెంట్రల్ పార్క్లో దాదాపు 9 అంగుళాల మంచు కురవగా, పిట్స్బర్గ్లో గత 15 ఏళ్లలో లేనంత భారీ హిమపాతం నమోదైంది. ప్రభుత్వం అనేక చోట్ల వార్నింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ముఖ్యంగా టెనెస్సీ, లూజియానా, మిసిసిప్పి, టెక్సాస్, జార్జియా రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్క టెనెస్సీలోనే 3 లక్షల ఏళ్ల పైగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ గ్రిడ్లపై ఒత్తిడి పెరగడంతో అమెరికా ఇంధన శాఖ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. జనవరి చివరి వరకు ఈ చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయబడ్డాయి. ఫిలడెల్ఫియా, బోస్టన్, నాష్విల్లే, న్యూయార్క్, డల్లాస్లోని అనేక విశ్వవిద్యాలయాలు మూసివేయబడతాయని ప్రకటించాయి. న్యూ మెక్సికో నుండి మైనీ వరకు దాదాపు 2000 మైళ్ల వరకు కూడా తుఫాను విస్తరించిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాలలో హిమపాతం తగ్గినప్పటికీ ఘోరంగా చలి ఉంది. దీన్ని తట్టుకోలేక వృద్ధులు పిట్టల రాలిపోతున్నారు. ఇక ఈ మంచు తుఫాను కారణంగా 18,000 విమానాలు ఇప్పటి వరకు రద్దయ్యాయి. మరో 30,000 సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాషింగ్టన్, రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ సహా పలు ప్రధాన విమానాశ్రయాలు మూతపడ్డాయి. ఇక అగ్రరాజ్యం అమెరికాపై ప్రకృతి పగబట్టడంతో గత 3 రోజులుగా అమెరికా తూర్పు మధ్య ప్రాంతాలను అతలాకుతలం అవుతున్నాయి. ఇక ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్కిటిక్ శీతల గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు -40 డిగ్రీలకు పడిపోవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ తుఫాను కారణంగా మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మంచు విద్యుత్ లైన్లపై పేరుకుపోయి స్తంభాలు విరిగిపడ్డాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 7 లక్షల మందికి పైగా కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టెక్సాస్ నుండి న్యూ ఇంగ్లాండ్ వరకు దాదాపు 2100 కిలోమీటర్ల మేర ఈ తుఫాను విస్తరించింది. సుమారు 20 కోట్ల మంది ప్రజలు ప్రస్తుతం తీవ్రమైన చలితో వణికిపోతున్నారు. ఒరెగాన్, న్యూయార్క్, టెక్సాస్, మిచిగాన్, పెన్సిల్వేనియా, ఇల్లినాయిస్, మొంటానా, డకోటాస్ రాష్ట్రాల్లో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు -30 నుండి 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు చేరుకోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. గడ్డకట్టే చలిలో హీటర్లు పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులకు అడ్డంగా చెట్లు కూలిపోయాయి. అనేక ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. నిలిచిపోయిన ఎలక్ట్రిసిటీని పునరుద్ధరించేందుకు 11 రాష్ట్రాల్లో దాదాపు 65,000 మంది యుటిలిటీ కార్మికులు పనిచేస్తున్నారు. ఈ మంచు తుఫాను అమెరికా జనాభాలోని సగం మంది అంటే 185 మిలియన్ల మంది పైన మంచు తుఫాను ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీవ్రమైన చలిగాలుల నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా పాక్షికంగానే పనిచేస్తున్నాయి. మరి అగ్రరాజ్యాన్ని ఇంత ముంచేస్తున్న ఈ మంచు తుఫాను బీభత్సానికి కారణం ధృవాల్లో వస్తున్నటువంటి మార్పు అనే నిపుణులు చెప్తున్నారు. ఇటీవల 4 ఏళ్లుగా అంటార్కిటికా, ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతాల్లో మంచు వేగంగా కరిగిపోతోంది. ఇలాంటి కారణాల వల్లే ఫెర్న్ తుఫాను వచ్చిందని వాతావరణ అధికారులు చెప్తున్నారు. అయితే ఇది చిన్న తుఫాను కాదు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేది కాదు. దీనివల్ల అమెరికాలో సగం మందికి పైగా అంటే 23 కోట్ల మందిపై ప్రభావం పడుతోంది. దాదాపు అమెరికా 3/4 ప్రాంతం మొత్తం కూడా మంచు వర్షంలో చిక్కుకుంది. దాదాపు 3,000 కిలోమీటర్లలో కోల్డ్ వేవ్ ఉంది. ఇక సాధారణంగానే చల్లగా ఉండే అమెరికా దేశంలో ఈ తుఫాను ముగిసినా దీని నెగటివ్ ప్రభావం వాతావరణంపై కొన్ని వారాలు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇక ఈ తుఫాను రావడానికి కారణం భూతాపం అని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఇటీవల కొన్నేళ్లుగా ఇలాంటి తుఫానులు అత్యంత తీవ్రంగా ఉంటున్నాయని, నానాటికి ఇవి మరింత బలంగా వస్తున్నాయని చెప్తున్నారు. భూతాపంతో మంచు తుఫాన్లేంటి అని అనిపించవచ్చు. అయితే దీని వెనుక పెద్ద వెదర్ లాజిక్కే ఉంది. భూతాపం వల్ల వెచ్చని వాతావరణం ఏర్పడుతుంది. అంటే సముద్రాలు వేడెక్కి ఆవిరవుతాయి. అలాగే మంచు పర్వతాలు ఆర్కిటిక్, అంటార్కిటికాలో మంచు కరుగుతూ ఆవిరిగా మారుతుంది. ఇది ఆకాశంలోకి చేరి మేఘాల రూపంలోకి భారీగా స్టాక్ ఉంటుంది. మనం ఉంటున్న నేలపై వేడిని ఇచ్చే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చల్లదనం అంతగా ఉండదు. కానీ మనం ఆకాశం వైపు వెళుతున్న కొద్దీ కార్బన్ డయాక్సైడ్ తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల
దీనివల్ల పైకి వెళ్లిన ఆవిరి మేఘాలు క్రమంగా దగ్గరకు చేరుతూ మంచులా మారతాయి. ఓ దశ తర్వాత అవి బాగా బరువెక్కుతాయి. అప్పుడు వాటిపై భూమి ఆకర్షణ ప్రభావం పడుతుంది. దాంతో ఆ నీటి బిందువులు వర్షంలా లేదా మంచులా నేలపై కురుస్తాయి. అమెరికాలో ఇదే జరిగింది. అయితే ఇందుకు ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతం కారణమైంది. ఇక ఈ మధ్య కాలంలో ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతంలో మంచు వేగంగా కరుగుతోంది. అదే సమయంలో సూర్యుడి నుంచి జనవరి 19న ఓ సౌర తుఫాను భూమిపై దాడి చేసింది. ఆ సమయంలో ధృవాల్లో కరిగిపోతున్న మంచు వేగంగా ఆవిరిగా మారి ఆకాశంలోకి చేరింది. అది కాస్త వేల కిలోమీటర్లు విస్తరించి బాగా చల్లబడి ఇప్పుడు మంచు తుఫానుగా విరుచుకుపడుతోంది. దీనికి తోడు ఉత్తర ఆర్కిటిక్ ప్రాంతంలోని గాలులు కూడా బలహీనపడి అమెరికా వైపు దూసుకొచ్చాయి. ఈ పరిస్థితులన్నీ కలిసి ఫర్న్ తుఫాను వచ్చేలా చేశాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.